హుసేన్కి వచ్చేసి పోడుకుండా అయితే ఎంటికలు ఎడారిలో ఉంటాడు కాబట్టి పోతున్నాయని చెప్పి మొత్తం బెదిరిస్తాడు ఆయన. వాడిని బెదిరిస్తాడు, ఊనికేసి కొడతాను. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి జాగూర్లోకి అయితే వచ్చాం మనము. ఇదంతా కూడా జాగూర్ ఈరోజు. ఇది జాగూర్లో దివానీ ఇది చూపిస్తాను, ఎలా ఉంటుందో చూడండి. పూర్తి వీడియో అయితే చూపిస్తా. మా బాబా వచ్చేసి ఓ పని అయితే చెప్పినాడు నాకు. అందులో ఆ పని కూడా ఏం పని అది మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మామ, ఖచ్చితంగా. ఇది వచ్చేసి మొత్తం జాగూర్. ఇది ఈ మాదిరి అయితే వేసుకుంటారు జాగూరు ఎడారిలో. ఇది వచ్చేసి దివానియా, అది కూర్చుండేది. మీకు ఇంతకుముందే చూపించాను నేను, మీరు ముందు వీడియోలు చూసానంటే కదా తెలుసుంటుంది మీకు. అది వచ్చేసి దివానియా, ఇది ఇంకో దివానియా. ఇది వచ్చేసి వన్ రూమ్. లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు మళ్ళీ. ఇక్కడ అయితే బయట కూర్చుంటారు. ఇంక ఇవి పావురాలు, మా బాబాటి పావురాలు అంట, ఇంకా కోళ్ళు, బాతులు అన్నీ ఉన్నాయి పై ఇక్కడ. ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి సోలార్ లైట్ అయితే తిరుగుతుంది, రాత్రిపూట అయితే తిరుగుతుంది. ఈ పావురాలు ఇది ఇంకన్నీ కూడా పావురాలు. ఇవి వచ్చేసి కోళ్ళు, ఇవి 2. ఇంకా అవి పావురాలు 3 ఆడొకటి ఉండాలి. ఇక్కడ వచ్చేసి తలాజ్ అంటే అరబీలో, మన తెలుగులో ఐస్ పెట్టేసి ఫ్రిడ్జ్లు అనమాట. ఫ్రిడ్జ్లు ఇవి 2 వచ్చేసి. ఇది వచ్చేసి వన్ రూమ్. లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను, రండి వచ్చేయండి. ఎడారిలో వన్ రూమ్ వచ్చేసి ఈ మాదిరి అయితే ఉంటాయేమో. ఈ మాదిరి రేకులు వేసుకొని, కొందరు అయితే కైమాలు కూడా వేసుకుంటారు వన్ రూమ్ మాదిరి. ఇవన్నీ వచ్చేసి మసాలా పుల్లు. ఇంకా ఏదన్నా ఇక్కడ కడిగేదానికి దబరా ఉంటాయి కదా, అవన్నీ కడిగేదానికి. దీని మీద వంట అయితే చేస్తారు. మామూలుగా ఒక 20 మంది అలా అయితే వస్తారు. ఇంకెక్కడ ఛాయ్గా వచ్చేసి ఇంకా అక్కడైతే పెడతారు. ఇవన్నీ కూరగాయలు. ఇంకా ఏ రోజు ఆ రోజు అయితే ఎత్తుకోవచ్చారు, మిగిలింటి అక్కడైతే పెట్టేస్తారు. ఇంక వచ్చేసి సీసాలకు దివానీలో 3 ఎంతమంది తాగుతారు. మొత్తం ఈ 3 సీసాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి చాలా గాలి అయితే తోలుతుంది మామ. నిజంగా చెప్పాలంటే వీడియో తీయాలంటేనే ఏదో ఒక రీసౌండ్ మాదిరి వస్తుంది వీడియో తీయాలంటేనే. కొంత అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఎడారిలో పని అందరూ ఈజీ అనుకుంటారు, చాలా అంటే చాలా కష్టం. ఈ గాలికి ఎండకు అందుకు నిలబడాలంటే ఇక్కడ చలికాలం అయితే చలి మామూలుగా పెట్టదు ఎడారిలో అయితే. అదే మందకాలంలో అయితే అంత చలి పెట్టదు. ఎందుకంటే అక్కడ వచ్చేసి వాహనాలు అట్లాంటి తిరుగుతూ ఉంటాయి. అక్కడ అంత చలి అనిపించదు. కానీ ఇక్కడ ఏంద్రా అంటే ఎడారిలో ఏమేమి ఉండవు కాబట్టి స్ట్రైట్గా గాలి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈరోజు అయితే గాలి దొరుకుతుంది బయట. నిజంగా చెప్పాలంటే ఆ గాలి సౌండ్కు నా వీడియో కూడా సరిగ్గా రావడంలే ఈరోజు అయితే. అన్నీ తట్టుకొని ఇక్కడ పని చేయాలంటే అందుకని చెప్పి చాలా కష్టం. అది ఎండాకాలం ఏంటంటే అస్సలు తట్టుకోలేరు నిజంగా చెప్పాలంటే. ఇంకా ఎండాకాలం అనేది స్టార్ట్ కావచ్చింది కొంచెం అయితే. ఎండ అయితే ఈరోజు జోరు కాస్తుంది, కానీ గాలి తోలుతున్నా అది కనిపించడం లేదు. ఈ సీసాలు ఒక్కొక్కరు ఎట్లేదనే కానీ రాత్రి ఒక్కొక్కరు సాయంత్రం 6 స్టార్ట్ చేసినంటే కానీ 4 అయితే తక్కువ తాగరు ఒక్కొక్కరు. అంతసేపు అయితే ఇక్కడ ఉంటారు. మసాలా పుళ్ళు విషయానికి వస్తే మసాలా పుళ్ళు అయితే ప్రతి ఒక్కటి ఉంటాయమ్మా ఇక్కడ. ఎందుకంటే ఎడారిలో అప్పటికప్పుడు పొయ్యి తెచ్చుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పచ్చిమిరపకాయలు అది ఇప్పుడు కానించి ప్రతి ఒక్కటి ఉంటాయి. డక్కూసు, ఇది వచ్చేసి డక్కూసు. ఇది ప్రతి ఒక్కటి ఉంటాయమ్మా చెప్పాలంటే ఇక్కడ. ఇప్పుడు చెక్క, లవంగాలు ప్రతి ఒక్కటి, ఇది లేదు అది లేదు అనుకోదు, ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి ఇక్కడ. కోడిగుడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. వచ్చేసి బాబన్న వాళ్ళు అయితే పనుగా ఉన్నారు. వాళ్ళని లేపడం ఎందుకని చెప్పి ఇంకొక గంట మనం వీడియో తీసుకుంటాం. అట్లా ఉన్నాం. వాళ్ళైతే అప్పుడు లేస్తారని చెప్పి వాళ్ళని అయితే లేపలేదు ఈరోజు. వచ్చేసి ఇక్కడ కూర్చొని వంట అయితే వేస్తారు. కిందంతా కొయ్యలు ఎత్తుకొచ్చినారు చూడు. అదే పనిగా కొనుక్కోవస్తారు. దీంట్లో వేసినారంటే కన్నా ఇట్లాంటి ఒక 4 వేసినంటే రాత్రి అంతా ఉంటుంది. ఒక రోజు రాత్రి అంతా ఇక్కడైతే కూర్చుంటారు కోయేటోళ్ళు. మామూలుగా అయితే చాలా ఎక్కువ పెట్టిందంటే కైమలో కూర్చుంటారు. మామూలుగా ఫుడ్ తినేదానికి అందుకు ఇది వచ్చేసి ఎవరైనా డ్రైవర్లు అందుకు కూర్చునేదానికి ఇది మొత్తానికి జాకూరు. ఇది వచ్చేసి మగవాళ్ళకు, ఆడవాళ్ళకు ఇంకో వేరే చోట అయితే ఉన్నది. అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఒకటే దావా బయటికి, ఎందుకంటే కుక్కలు అన్నీ వస్తాయని చెప్పి మా బావ అన్నీ మొత్తం బంద్ చేసేసాడు. వచ్చేసి బాత్రూమ్ మామ. ఇది రెడీమేడ్గా తయారు చేసుకుంటారు బాత్రూమ్ చూడు.
ఈ మాదిరి అయితే ఉంటుంది బాగా దూరం. ఇంకొచ్చేసి ఇప్పుడు ఆ కైమాల కడమ అయితే పోదాం. ఆ కైమాల కడిపి చూపిస్తా ఆడవాళ్ళు కైమాలు ఎలా ఉంటాయో. వచ్చేసి ట్యాంకీలు 2, బాత్రూమ్కి ఒకటి, వంట రూమ్కి ఒకటి. బయటకు ఇట్లా తీసుంటారు, చేతులు కడుక్కొని ముందుకు ఇక్కడి నుంచే ఈ బండ్లో ఎప్పుడైతే అదో అక్కడ కనస్తాను కదా దూరంగా, అక్కడైతే ఉన్నాయి కైమాలు. అక్కడ పోవాలి, చూపిస్తాం మీకు అక్కడ వెళ్ళి. ఇప్పుడైతే రంజాన్లో నాకు తెలిసి ఎవరు పని చెప్పరు మామ, నిజంగా చెప్పాలంటే. మా బాబా తప్పగా నాకు తెలిసి ఇంకెవరు చెప్పరు పని. ఇంటికాడ ఖాళీగానే పెట్టడు, ఎందుకంటే ఏదో ఒక పని చెప్తాడు ఆ రోజు రాత్రి అయితే. నాకైతే మెసేజ్ చేసినాడు, ఈరోజు ఈ పని ఉన్నది అక్కడికి వెళ్ళు అని చెప్పి మెసేజ్ అయితే పెట్టినాడు. అందుకు నేను ఇక్కడికైతే వచ్చాను. వాళ్ళు సుచ్చేయంగా పనుకొని ఉన్నారు, ఇంకా రాత్రి వాళ్ళు లేట్ అవుతుంది కాబట్టి. అందుకు కైమాలు వచ్చేసి దూరంగా ఉంటాయి, అంటే గుడారాలు దూరంగా వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు అందు పెట్టుకుని సౌండ్లు అందు పెట్టుకుంటారు కాబట్టి దూరంగా అయితే పెట్టుకుంటారు. చూడు అక్కడ ఒకటి ఉంటే అక్కడ ఒకటి ఉంటుంది, దూరంగా చాలా దూరంగా అయితే వేసుకుంటారు ఒక్కొక్కరు. రోడ్డు కూడా అయితే సర్లేదు ఇక్కడ. చూడండి ఎలా ఉన్నది, గుంతలుగా అంతా. వాన పడిందంటే కనుక ఇంకా గలీజ్గా తయారైపోతుంది రోడ్డు, మట్టి అంతా బండ్లకి అంతా మట్టి అయిపోతుంది. ఆ రోజు వచ్చేసి ఆడవాళ్ళు, ఇవన్నీ కూడా ఆడవాళ్ళు. ఇక్కడికి వచ్చే మగపూరు తిరగరు, ఎందుకంటే ఆడవాళ్ళు అంతా కూర్చోంటారు కాబట్టి. ఆడవాళ్ళు రారు సామాన్యంగా ఇక్కడ అంతా, ఈ ఆడవాళ్ళు. ఈ 2 వచ్చేసి మా ముసలాయన వాళ్ళకి, ఇంక వీళ్ళు వాళ్ళ బామర్తి అంటే వాళ్ళ అక్క చెల్లెలది, మొత్తం బంధువులే. ఎవరు పక్కన వాళ్ళు బయట వాళ్ళు రారు సామాన్యంగా అక్కడికి, వాళ్ళే. ఇది వచ్చేసి నీళ్ళకు వచ్చేసి ఇది ఖైమాబ్బా. ఆడవాళ్ళు అయితే దీంట్లో కూర్చుంటారు ఎక్కువగా, చాలామంది కూడా ఖైమాలు అయితే కూర్చుంటారు. గాలికి చూడు ఎట్ట పడిపోయిందో ఈ ఖైమాలు వచ్చేసి. ఆడవాళ్ళ ఖైమాలు చూడు ఈ మాదిరి అయితే ఉంటాయి, గాలికి అంతా పడిపోయింది. ఇప్పుడైతే దాన్ని అయితే సరి చేయాలి మనం అయితే. ఇప్పుడు ఎడారిలో వాటర్ వచ్చేసి చూడండి ఎలా పోతాయో, ఎలా ఆవిరైపోతాయో చూపిస్తాను చూడండి. ఆవిరైపోతాయి అంతా ఇసుక ప్రాంతమైన నీటికి ఆవిరైపోతాయి. చూడు కాసేపటికే ఆవిరైపోతాయి. ఇంకా ఇక్కడ ఒంటెలు కూడా అయితే ఉన్నాయి మామ, చూడండి ఒంటెలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనిషి అయితే ఉన్నాడు. ఒంటెలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి నిజంగా చెప్పాలంటే. అంటే ఎడారుల్లో ఎక్కువగా ఎడారులోనే ఉంటాయి ఒంటెలు. మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ వచ్చేసి ఖైమాలే అన్నీ మొత్తం. ఇంకా మా వాళ్ళది వచ్చేసి ఇక్కడైతే ఉంది. ఇంకా దూరంగా అయితే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. ఇదైతే కొత్తగా వేసినారు ఈ నడవన, అంటే ఈ మధ్యలో ఒక 10 రోజుల ముందుగా అయితే వేసినారు దాన్ని. ఏదో ఉన్నది కదా దానికి కటింగ్ చూడు చెప్పండి. आ गया अच्छा। चार्जिंग लगा दिया अच्छे पूरा 2 दिन चार्ज कुछ ऐसे फोड़ नहीं थे ఎంటికలు ఎడార్లో ఉంటాడు కాబట్టి పోతున్నాయని చెప్పి మొత్తం తీసేసినాడు. డాండ్రఫ్ అంతా ఉందని చెప్పి మొత్తం అయితే తీసేసినాడు. ఇప్పుడైతే స్నానం చేస్తాడు బియ్యంగా. వచ్చాయి రేపు సార్ బాబన్నా నా చూసావా? హుసేన్ హుసేన్ వచ్చేసి దివానీలో పని చేస్తాడు. బెదిరిస్తాడు ఆయన, వాడిని బెదిరిస్తాడు. గుండుకేసి కొడతాను. బంగాళాడు నా ఇండియా ఆడాడు నాకు ఎంటుకలు ఉంటే ఎంటుకలు గుళ్ళు కూడా పదికి నాకు అది రాత్రి బెస్ గుళ్ళు